దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ఇక చదువుకున్నారు కదా వాక్యం ఏమన్నది అక్కడ, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదను అన్నారు. ఇక్కడనే నేను నివసించదను. ఈ మాట కీర్తనల గ్రంథం 132వ కీర్తన 4వ వచనములో మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏమని, నేను నివసిస్తాను, నేను ఇక్కడనే నేను నివసించేద్దును అనే మాటను చూస్తూ ఉన్నాం. ప్రభువారు అన్నారు మందిరంలో ఉంటానన్నారు. అలాగే ఎక్కడ 2-3 నా నామంలో ఉంటారో, కూడుకుంటారో, యేసు నామములో కూడుకుంటారో వారి మధ్యలో ఉంటారన్నారు యేసయ్య. అందుకని నీకు తోడుగా ఇంకొకరిని 2 తోడు చేసుకుని ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ నీకు దేవుని సన్నిధి ఉండి చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు సమాధానం అనుగ్రహిస్తారు. 2-3 ఉన్న చోట నేను ఉంటాను అన్నారు. అలాగే యెషయా ప్రవచన గ్రంథంలో ఏమన్నారంటే, వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసిస్తాను అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గర్విష్ఠుల దగ్గర ఉండరు ఆయన, హెచ్చైన మనస్సు కలిగిన దగ్గర ఆయన ఉండరు. వినయము కలిగిన వారిగా ఉండాలి, దీన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. అక్కడ ఆయన ఏమంటారంటే, నేను ఉన్నతుడును, నేను గొప్పవాడను అయినను సరే వినయము గల వారి ప్రాణమును నలిగిన వారి ఉజ్జీవింపచేటుకు వారి మధ్యలో నేను నివసిస్తాను అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును అన్నారు. మనం ఎంతగా దేవుని దగ్గర దీనులమై వినయ మనస్కులు కలిగి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన మధ్యలోనికి ఆయన వచ్చే దేవుడు. కాబట్టి నేను మీ మధ్య నివసిస్తాను. ఎలా నివసిస్తారు అంటే, ఎఫ్ఎస్సి పత్రికలో ఏమని ఉంటుందంటే, విశ్వాసము ద్వారా దేవుడు మనలో నివసిస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ద్వారా నివసిస్తారు. రెండవది ఏమిటంటే, కొలస్సీ పత్రికలో ఆ వాక్యమును మీలో నివసింపనీయుడి అంటారు. వాక్యము ద్వారా వాక్యమైన దేవుడు మనలో నివసిస్తారు. మూడవది ఏమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారన్నారు కొరింథీ పత్రిక 3:16లో. ఆ విధముగా దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ద్వారా దేవుడు మనలో నివసిస్తారు. నేను మీలో నివసిస్తాను, మీలో సంచరిస్తానన్న దేవుడు మనలో నివసించున్నట్లుగా, మనం దేవుని సంచరించున్నట్లుగా విశ్వాసం ద్వారా, ఆత్మ ద్వారా, వాక్యము ద్వారా, నీలో నాలో దేవుని వాక్యము ద్వారా దేవుడు నివసించునుగాక. దేవుడు నివసించే స్థలముగా మనము చేయబడదుము గాక. అటువంటి ఆశీర్వాదముతో దేవుడు మనల్ని నింపునుగాక, నేను నింపునుగాక. ఈ సంవత్సరం ఒక గొప్ప తీర్మానము చేత, వాక్యము చేత, ఆత్మ చేత, విశ్వాసము చేత దేవుడు నీలో నివసించునుగాక. కదులుచున్న దేవాలయంలాగా దేవుడిని చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.